క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే క్యారెట్ తురుము కూడా వేసి కొంచెం దోరగా వేయించుకొని పక్కకు తీసేసి 4 కప్పులు నీళ్లు పోసుకొని కాగిన తర్వాత 1 కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకొని 1 గంట నానబెట్టుకొని వేసేసుకోవాలి. సగం ఉడికిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసి క్యారెట్ మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. ఇందులోకి 200 గ్రాముల బెల్లాన్ని వేసుకొని ఆ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 కప్పు అయితే పోసేసుకోవాలి. పాలు పోసిన వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే పాలన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. ఇందులోకి 2 ఇలాచీ కూడా వేసుకొని కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాల్సిన వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.